శ్రీమన్మహాగణాధిపతయే నమః. సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయినాథ పరబ్రహ్మణే నమః. ఈ వారం యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందు 24 డిసెంబర్ నుంచి 30వ తారీఖు డిసెంబర్ వరకు గల ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకోబోయే ముందు ద్వాదశ రాశుల యొక్క గ్రహ సంచార ఫలితాన్ని తెలుసుకొని ఆ తర్వాత వివరంగా ఒక్కొక్క రాశుల వారీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశిలో గురుగ్రహ సంచారము, వృషభ రాశిలో చంద్రగ్రహ సంచారము, వారం చివరిలోకి ఈ యొక్క చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అదేవిధంగా కన్యా రాశిలో కేతువు, మీనరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. అదేవిధంగా తులారాశిలో సంచరిస్తున్న శుక్రుడు 25వ తారీఖు నాడు, వృశ్చిక రాశిలో సంచరిస్తున్న కుజుడు 28వ తారీఖు నాడు ధనుర్రాశిలోకి మారడం జరుగుతుంది. ధనుర్రాశిలో సంచరిస్తున్న బుధుడు 29వ తారీఖు నాడు వక్రగతిలో వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అదేవిధంగా ధనుర్రాశిలో రవిగ్రహ సంచారము, కుంభరాశిలో శనిగ్రహ సంచారము, మీనరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. ఇక ఒక్కొక్క రాశుల వారీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి జాతకులకు లగ్నంలో భాగ్య వ్యయాధిపతి అయిన గురువు సంచరిస్తున్న కారణంగా అనుకున్న పనులను ఎంతో చాకచక్యంగా పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా చతుర్థాధిపతి అయిన చంద్రుడు ద్వితీయంలో సంచరించడం ద్వారా తల్లిగారి అనుకూలత మేరకు అనుకున్న పనులన్నీ చక్కగా పూర్తి చేయగలరు. ప్రతి పనిలో కూడా ఆలోచించి నిదానంగా ముందడుగు వేసి అనుకున్న పనిని సాధించగలరు. అదేవిధంగా షష్టమ స్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహ సంచార ఫలితంగా ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అదేవిధంగా సప్తమ స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో వైవాహిక జీవితానికి సంబంధించి దాంపత్య జీవితంలో కలతర దోషం లేకుండా, అంటే జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు జరగకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా ప్రేమ వివాహాలకై ఎదురు చూస్తున్న వారు కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వినడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు 25వ తారీఖు నాడు అష్టమ స్థానమైన వృశ్చిక రాశిలోకి మారుతున్న క్రమంలో ముఖ్యమైన విషయాలలో స్త్రీ మూలక వివాదాలకు 25వ తారీఖు తర్వాత నుంచి జాగ్రత్తగా ఉండాలి. గొడవలకు వెళ్ళకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. అదేవిధంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్న కుజుడు 28వ తారీఖు నాడు ధనుర్రాశిలోకి మారుతున్నాడు. ఈ యొక్క 28వ తారీఖు లోపల ప్రస్తుత కాలంలో దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలను వాయిదా వేయడం ఎంతో మంచిది. ముఖ్యమైన పనుల్లో జాప్యం జరుగుతున్న సందర్భంలో కొంత సంయమనం పాటించడం ఎంతో ఉత్తమమైన గుణంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా భాగ్యస్థానంలో సంచరిస్తున్న తృతీయ షష్టాధిపతి అయిన బుధుడు తిరిగి అష్టమ స్థానంలోకి వక్రగతి చెందుతున్న క్రమంలో నూతన వ్యాపార ప్రయత్నాలు కానీ పెట్టుబడులు కానీ ఈ సమయంలో అనుకూలం కాదు అనేది తెలుసుకోవాలి. అదేవిధంగా భాగ్యాధిపతి అయిన గురువు లగ్నంలో సంచరించడం చేత ముఖ్యమైన విషయాలలో కొన్ని కార్యదీక్ష పట్టుదలతో దైవబలంతో అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా లాభస్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో ముఖ్యమైన పనుల్లో పెద్దల సహాయ సహకారాలు అందడమే కాకుండా అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేయగలరు. రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. ప్రత్యేకంగా వ్యయస్థానంలో రాహుగ్రహ సంచారం చేత దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించాలనుకున్న వారికి దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు మరియు బుధగ్రహము, అదేవిధంగా శుక్రగ్రహ సంచారానికి ప్రత్యేకంగా కుజునికి ప్రత్యధి దేవతగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి. ప్రత్యేకంగా ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు కలగకుండా ఉండడానికి గణపతిని ఆరాధించాలి. అదేవిధంగా శుక్రగ్రహానికి సంబంధించి కలత్ర దోషం తొలగిపోయేందుకు ప్రత్యధి దేవతగా అమ్మవారిని, దుర్గా అమ్మవారిని ఆరాధించడం వల్ల కలత్ర దోషం తొలగిపోతుంది, జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది అనేది తెలుసుకోవచ్చు. కాబట్టి తెలుసుకున్న పరిహారాలను చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి జాతకులకు తృతీయాధిపతి అయిన చంద్రుడు లగ్నంలో సంచరించడం చేత ప్రతి పనిలో కూడా నెమ్మదిగా ఆలోచించి నిదానంగా ముందడుగు వేస్తారు. వారం చివరిలో తృతీయ స్థానంలో స్వస్థానంలో సంచరించే క్రమంలో తోడబుట్టిన వారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా విజయం వరిస్తుంది. పంచమ స్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా సంతానానికి సంబంధించిన
నష్టము కానీ లేదా ఇబ్బందులు కానీ ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా సంతాన భాగ్యం కోరుకునేవారు ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అదేవిధంగా లగ్న షష్టాధిపతి అయిన శుక్రుడు స్వస్థానంలో సంచరించే క్రమంలో స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండాలనేది తెలుసుకోవాలి. అదేవిధంగా 25వ తారీఖు నాడు ఈ యొక్క శుక్రుడు సప్తమ స్థానంలోకి మారుతున్న క్రమంలో కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారికి కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. అదేవిధంగా ఇష్టపడి ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకున్న వారు కుటుంబంలో చర్చాగోష్ఠి జరపడానికి ఇది అనుకూలమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా సప్తమ స్థానంలో సంచరిస్తున్న కుజుడు అష్టమ స్థానంలోకి మారుతున్న క్రమంలో ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అదేవిధంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్న బుధుడు సప్తమ స్థానంలోకి మారుతున్న క్రమంలో కుటుంబ సభ్యుల్లో బంధువులతోటి మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలన్న విషయాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. అష్టమ స్థానంలో చతుర్థాధిపతి అయిన రవి సంచరిస్తున్న క్రమంలో తండ్రి గారితో సఖ్యతగా మెలగాలి. తండ్రి గారితో వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని కూడా తెలుసుకోవాలి. ప్రత్యేకంగా తల్లిగారితో కూడా చక్కగా మసలుకోవాలి అనే విషయాన్ని గమనించాలి. అదేవిధంగా రాజ్యస్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. ప్రత్యేకంగా రాజకీయ రంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు పదవీ యోగ్యతకు సంబంధించిన అవకాశాలు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. లాభస్థానంలో రాహుగ్రహ సంచారం చేత ముఖ్యమైన విషయాలలో దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించాలనుకున్న వారికి విదేశీయాన యోగము, అదేవిధంగా దూర ప్రాంతాల్లో స్థిరపడాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి. లాభాధిపతి అయిన గురువు 1000 స్థానంలో సంచరించే క్రమంలో ముఖ్యమైన విషయాలలో కొంత జాప్యం జరిగినప్పటికీ ఈ వారం చివరిలో శుభవార్తలుగా వినే అవకాశం ఉంటుందని గమనించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ లాభాధిపతి అయిన గురుగ్రహానికి సంబంధించి 1000 స్థానంలో సంచరించడం చేత గురుగ్రహ సంబంధమైన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి. గురువారం నాడు నవగ్రహాలలో గురుగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా శనగలు దానం ఇవ్వడము, ప్రతినిత్యము గురు సంబంధమైన మంత్రాన్ని కానీ శ్లోకాన్ని కానీ తప్పనిసరిగా పఠించాలి. ఉదాహరణకు దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం, లేదా పూర్తి మంత్రం చదవలేని వాళ్ళు ఓం బృం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా ఆచరించినట్లయితే తప్పక శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి జాతకులకు ప్రస్తుత కాలంలో ద్వితీయ స్థానంలో ద్వితీయాధిపతి